హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ ప్రియురాల 1000 నా మెడలో వరమాల ఎపిసోడ్ 9. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. హారిక వెనకే నడుస్తున్న సంజయ్ హారిక పక్కకి రావడం చూసి, హే మిస్టర్ రోమియో, ఇప్పుడేంటి నువ్వు నా పక్కకి వచ్చావు? ఎందుకు నా పక్కన నడుస్తున్నావు? అంది హారిక. అక్కడ నుంచి నువ్వు సరిగ్గా కనిపించట్లేదు, అందుకే నీ పక్కకి వచ్చాను అన్నాడు సంజయ్. హా, ఏంటి అక్కడ నుంచి కనిపించట్లేదా? ఇక్కడైతే కనిపిస్తోందా అంటూ తనని తాను ఒక్కసారి పైనుంచి కింద దాకా చూసుకుని, అయినా ఇందాకటి వరకు నాలో నీకు ఏం కనిపించలేదు, ఇప్పుడేం కనిపిస్తోంది? కొంచెం డౌట్గా చూస్తూ అడిగింది హారిక. అయినా నువ్వేంటి అంత నొక్కి నొక్కి అడుగుతున్నావు? నేనేం చూస్తున్నా అనుకుంటున్నావు నువ్వు? తన కింద పెదవిని చేతితో రుద్దుకుంటూ అదోలాగా చూస్తూ అన్నాడు సంజయ్. నేనేం అడుకోవడం ఏంట్రా, నీకు పిచ్చా, మెంటలా అసలు? అయినా నీ గురించి నాకెందుకు అంది హారిక. ఓకే, అయితే నేను ఏదైనా చూస్తా, నా ఇష్టం అన్నాడు సంజయ్. హారికకి ఒక్కసారి పక్కకి ఒకసారి వెనక్కి అటూ ఇటూ నడుస్తున్నాడు సంజయ్. ఏయ్, నా చుట్టూ ఎందుకు తిరుగుతున్నావు? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? కోపంగా సంజయ్ మీదకి వస్తున్న హారికని ఆపి సంజయ్, హలో మిస్ మిసైల్, నేనేం చూస్తున్నా అనుకుంటున్నావే నువ్వు? నేను నిన్నేమీ చూడట్లేదు, నేను సన్సెట్ చూస్తున్నాను, సరిగ్గా కనిపించట్లేదని అటు ఇటు తిరుగుతున్నా. నువ్వేమనుకుంటున్నావు నా గురించి? ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి ఒక్క నిమిషం ఆగి, ఓహోహో, అర్థమైంది, నాకు అర్థమైంది, నీ మనసులో ఏముందో నాకు బాగా అర్థమైంది అంటున్న సంజయ్ వైపు చూస్తూ హారిక, బాబూ మిస్టర్ రోమియో, నీకు ఒక నమస్కారం, ప్లీజ్ కొంచెం దూరంగా ఉండవా రిక్వెస్ట్గా అడిగింది. ఓకే చిట్టి, ఇలా రిక్వెస్ట్గా అడిగితే ఎందుకు కాదంటాం అన్నాడు సంజయ్. లుక్ మిస్టర్, యూ డోంట్ కాల్ మీ చిట్టి అంది హారిక. అవును కదా, మర్చిపోయాను, నీ పేరు చిట్టి కాదు, మిస్ మిసైల్ అన్నాడు సంజయ్. ఏంటే కాదే ఓసై, ఇలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడావనుకో మూతి పళ్ళు రాలతాయి సీరియస్గా చెప్పి గబగబా అడుగులు వేస్తూ చీరతో నడవలేక ఇబ్బంది పడుతోంది హారిక. అక్కడే నది ఒడ్డున ఉన్న బట్టల షాప్ చూసి, అక్కడ ఏదో క్లాత్ స్టోర్ ఉంది, వెళ్ళి డ్రెస్సెస్ కొనుక్కుందాం ఐషు, ఇక ఈ చీరతో నా వల్ల కాదు, చీరని క్యారీ చేయలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను అంది హారిక ఐశ్వర్యతో. సేమ్ ప్రాబ్లం నాది కూడా, పద వెళ్ళి కొనుక్కుందాం అంది ఐశ్వర్య. ఐశ్వర్య, హారిక, పెళ్ళికూతురు శ్రావణి, లేడీస్ అందరూ షాపింగ్కి వెళ్తూ ఉంటే అది చూసి ప్రతాప్, పెళ్ళికొడుకు వినోద్, సంజయ్, మనం కూడా వెళ్దాం పదండి షాపింగ్కి, మనం కూడా డ్రెస్సులు కొనుక్కుందాం అంటూ షాప్ వైపు వెళ్ళారు. లేడీస్ కౌంటర్లోకి శ్రావణి, హారిక, ఐశ్వర్య, శ్రావణి ఫ్రెండ్స్ అందరూ వెళ్ళి డ్రెస్ సెలెక్షన్ చేసుకున్నారు. గంటన్నర దాకా షాపింగ్ చేశారు. వినోద్ వాళ్ళు వాళ్ళ షాపింగ్ పూర్తి చేసి డ్రెస్ కూడా చేంజ్ చేసుకుని కూర్చున్నారు. నేను అన్నాను కదా బ్రో, ఏ పనిలో అయినా బాయ్స్ ఫస్ట్ ఉంటారని అన్నాడు ప్రతాప్. యు ఆర్ ఆల్వేస్ కరెక్ట్ బ్రో నవ్వుతూ అన్నాడు సంజయ్. లేడీస్ అందరూ ఒక్కొక్కరు డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తున్నారు. డ్రెస్ చేంజ్ చేసుకుని హారిక, ఐశ్వర్య, హబ్బా ఇప్పుడెంత ప్రశాంతంగా ఉందో, చీరని క్యారీ చేయడం ఎంత కష్టమో అని అనుకుంటున్నారు. అందరూ కలిసి నది ఒడ్డున ఉన్న ఒక గట్టు మీద కూర్చుని సన్సెట్ చూస్తున్నారు. అబ్బా ఎంత బాగుందో కదూ, ఇలా చూస్తుంటే జలజలా పారుతున్న నీరు, శీతాకాలం, అప్పుడే రాత్రి అవుతూ ఉండడంతో చల్లగా మంచు కురుస్తోంది. పక్షులు కిలకిలా రావాలు చేస్తూ వాటి గూటికి చేరుతున్నాయి. అస్తమించే సూర్యకిరణాలు నీటి మీద పడి బంగారపు వర్ణంలో మెరుస్తున్నట్లు కనిపిస్తున్న ఈ నీళ్ళు, ఇక్కడే కూర్చుని మనం ఇదంతా చూడడం ఎంత బాగుందో కదా
అని అక్కడ క్లైమేట్ని వర్ణించి మాట్లాడుతున్న హారిక మాటలు వింటూ కొంచెం షాకింగ్గా చూస్తూ, ఏయ్, నీకు కవితలు రాయడం వచ్చా అన్నాడు సంజయ్. అదేంటి అలా అడిగావు అంది హారిక. ఓ తెగ కవిత్వం చెప్పేస్తుంటేను. నేనేమీ కవిత్వం చెప్పలేదు, నాకు అలా అనిపించింది, నేను చెప్పాను. కావాలంటే నువ్వే చూడు, ఇక్కడ క్లైమేట్ ఎంత అందంగా ఉందో అంది హారిక. అవునా, ఓకే మిస్ మిసేల్, ఏదో సరదాగా అన్నా, నిజంగానే ఇక్కడ చాలా బాగుంది అంటూ హారిక చిరుకోపాన్ని చూసి నవ్వుకున్నాడు సంజయ్. నది ఒడ్డున ట్రాలీ బండిలో ఎక్కి అక్కడ ఉన్న ప్రకృతి అందాలను చూస్తున్నారు యూత్ గ్యాంగ్ మొత్తం. బండిలో ప్లేస్ తక్కువగా ఉండడం వల్ల ట్రాలీ వెనకాలే ఒక 4 నుంచున్నారు. వాళ్ళల్లో సంజయ్, హారిక కూడా ఉన్నారు. ఎత్తు పల్లాలకి ఒకరి మీద ఒకరు పడుతున్నారు. హారిక ట్రాలీ బండికి ఉన్న రాడ్డు గట్టిగా పట్టుకున్న కుదుపులు వచ్చేసరికి సంజయ్ మీద పడుతోంది. సంజయ్ హారిక కింద పడిపోకుండా గట్టిగా పట్టుకున్నాడు. సంజయ్ని చూస్తోంది హారిక. అలా చూస్తున్నావేంటి అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తూ సంజయ్ కనురెప్పలు ఎగరేస్తూ మాట్లాడకుండానే అడుగుతుంటే అతని ఎక్స్ప్రెషన్స్ చూసి వదులు అంటూ సంజయ్ చేతులు విడిపించుకుని కొంచెం దూరంగా బండిని గట్టిగా పట్టుకుని నుంచుంది హారిక. అంతా తిరిగాక నది ఒడ్డున సరదాగా కాసేపు నడిచారు. నీటిలోకి దిగి ఒకరి మీద ఒకరు నీళ్లు చల్లుకుంటూ ఆటలు ఆడారు. హారిక వైట్ టీషర్ట్ పల్చగా ఉండడం వల్ల తడిసి ఇబ్బంది పడుతోంది. అప్పుడే సన్నగా వర్షం కూడా మొదలయ్యింది. పూర్తిగా తడిసి మరింత ఇబ్బంది పడుతోంది హారిక. అక్కడ కొంతమంది కుర్రాళ్ళు హారికనే చూస్తున్నారు. అది హారిక, సంజయ్ ఇద్దరూ గమనించారు. తన ఇబ్బంది గమనించిన సంజయ్ తన కోట్ తీసి హారికకి ఇచ్చాడు. తనని అదే విధంగా చూస్తున్న ఆ కుర్రాళ్లను గమనించి మారు మాట్లాడకుండా సైలెంట్గా కోట్ తీసుకుని వేసుకుంది హారిక. చీకటి పడడంతో అందరూ ఇంటికి బయలుదేరారు. నది దగ్గర నుంచి ఆ కుర్రాళ్ళు వీళ్ళనే ఫాలో అవుతూ వస్తున్నారు. అది సంజయ్, హారిక ఇద్దరూ గమనిస్తున్నారు. హారిక భయంగా చూస్తుంటే మరేం పర్వాలేదు, నేనున్నా కదా, భుజం మీద చేతులు వేసి చిన్నగా తట్టి చెప్పాడు హారికకి సంజయ్. మిస్టర్ రోమియో నేను అనుకున్నంత చెడ్డవాడేమీ కాదు అని అనుకుంటూ సంజయ్ మాటలకు సరే అన్నట్లు తల ఊపింది హారిక. వీళ్ళనే ఫాలో అవుతూ వస్తున్న ఆ కుర్రాళ్ళు కంటికి కనిపించకపోయేసరికి సంజయ్కి సైగ చేస్తూ ఒకసారి ఇటురా అన్నట్లు సైగ చేసింది హారిక. ఈ మిసైల్ ఏంటి నాకు సైగ చేసి మరీ రమ్మంటోంది, ఇది నిజమా కల అనుకుంటూ సంజయ్ హారిక దగ్గరికి వచ్చాడు. మిస్టర్ రోమియో, నది దగ్గర కొంతమంది ఈడియట్స్ ఫాలో చేస్తూ వచ్చారు కదా, వాళ్ళు ఇప్పుడు కనిపించట్లేదు, మనల్ని ఫాలో చేయడం మానేశారా? ఎక్కడికి పోయారు? కనిపించట్లేదేమిటి? పోనీలే, పోతే పోయారు, ఇప్పుడు కొంచెం రిలాక్స్గా ఉంది కదా. సంజయ్కి మాత్రమే వినిపించేలాగా సంజయ్ చెవి దగ్గర అంది హారిక. తన చెవి దగ్గర హారిక మాట్లాడుతూ ఉంటే హారిక ఊపిరికి సంజయ్కి గమ్మత్తుగా అనిపిస్తోంది. సంజయ్ హారిక వైపు చూస్తూ నువ్వు ఏమంటున్నావో నాకు సరిగ్గా వినిపించట్లేదు. అవునా, అదేంటి, నీ చెవులోనే కదా చెప్పాను అంటూ హారిక మరొకసారి చెప్పింది. మళ్ళీ సంజయ్ అస్సలు వినిపించట్లేదు, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు. అదేంటి, నీకేమైనా చెవుడా? చెవులో చెప్తున్నా కూడా వినిపించకపోవడం ఏమిటి? డౌట్గా చూస్తూ అడిగింది హారిక. ఇంకొకసారి చెప్పవా, ఖచ్చితంగా వినిపిస్తుంది, ఈసారి కన్ఫర్మ్ ప్లీజ్ రిక్వెస్ట్గా అడిగాడు సంజయ్. సరే అంటూ హారిక మరొక్కసారి చెప్పింది. వినిపించిందా ఇప్పుడైనా అడిగింది. నేను ఎప్పుడో అబ్జర్వ్ చేశాను మిస్ మిసైల్, నువ్వు ఇంకా ఈ విషయం మర్చిపో, లైట్ తీసుకో నవ్వుతూ అన్నాడు సంజయ్. అవునా, అబ్జర్వ్ చేశావా? అయితే నాతో ఎందుకు చెప్పలేదు? వాళ్ళని చూసి నేను ఎంత భయపడ్డానో నువ్వు కూడా చూసావు కదా. యాక్చువల్లీ నువ్వు వాళ్ళని అంత సీరియస్గా తీసుకున్నావని అనుకోలేదు. ఒక అందమైన అమ్మాయి కనిపిస్తే కుర్రాళ్ళు వెంటపడడం చాలా న్యాచురల్. నీకు ఒకటి చెప్పనా? చెప్పు. నువ్వు చెప్పే మాటలు నాకు ఫస్ట్ నుంచి వినిపిస్తూనే ఉన్నాయి, కానీ నువ్వు నాకు చెప్తుంటే నీ ఊపిరి స్పర్శ సూపర్ అనిపించింది. అందుకనే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ చెప్పించుకున్నా.
నువ్వు కూడా నా మాట విని నేను ఎన్నిసార్లు అడిగినా చెప్పావంటే నీకు కూడా నా దగ్గరికి వచ్చి మాట్లాడాలని అనిపించింది కదూ అన్నాడు సంజయ్ కన్ను కొడుతూ. ఓరి నీ వేషాలో తట్టుకోలేకపోతున్నాను రా బాబు. ఒళ్ళు బాగా తిమ్మిరెక్కిందా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో పళ్ళు పీకేస్తాను అంది హారిక. ఏయ్, నాకు తెలియక అడుగుతున్నాను. నువ్వు మాట్లాడిన ప్రతిసారి కొడితే పళ్ళు రాలుతాయి, పళ్ళు పీకేస్తా అంటావేంటి? డెంటిస్టువా ఏంటి నువ్వు? పేషెంట్కి ట్రీట్మెంట్ చేసి చేసి ఇలా మాట్లాడుతున్నావా అన్నాడు సంజయ్. అవునరా, నీలాగా అమ్మాయిల చుట్టూ తిరిగి హింస పెట్టే వాళ్ళకి వాళ్ళ పళ్ళు పీకి చేతిలో పెడుతూ ఉంటాను. నీకు కూడా ఇవ్వాలా ట్రీట్మెంట్? వెక్కిరిస్తున్నట్లు అంది హారిక. ఓ తప్పకుండా. అమ్మాయిల చుట్టూ తిరిగి హింస పెట్టే వాళ్ళకి అన్నావు కదా, ఫస్ట్ నన్ను నీ చుట్టూ తిరిగిని నేను బాగా హింస పెట్టని, ఆ తర్వాత వస్తానే నీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవడానికి అన్నాడు సంజయ్. నీకు బాగా పైత్యం పెరిగిందిరా, పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు అంది హారిక. తనలో తానే మురిసిపోతూ నవ్వుకుంటున్నాడు సంజయ్. ఏంటి, ఏమైంది నీకు? ఇప్పటి వరకు బాగానే ఉన్నావు కదా, మెలికలు తిరిగిపోతున్నావు, ఏంటి సంగతి అంది హారిక. ఏరా ఏంట్రా అని నన్ను పిలుస్తున్నావు కదా, నువ్వు నాకు చాలా బాగా దగ్గరైపోయావు. నీకు తెలియట్లేదు మిస్ మిసైల్ అన్నాడు సంజయ్. నీ బొందరా, నీ బొంద, నీకు అంత సీన్ లేదు, నేను నీకు దగ్గరవ్వడం ఏమిటి అంటూ సంజయ్ పక్క నుంచి లేచి ఐశ్వర్య పక్కకు వచ్చి కూర్చుంది హారిక. అందరూ ఇంటికి చేరేపాటికి బాగా పొద్దుపోయింది. అందరూ ఎవరి రూమ్స్లోకి వాళ్ళు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వచ్చి డిన్నర్ చేస్తున్నారు. పెళ్లి భోజనాలు కావడంతో అన్ని ఐటమ్స్ ఉన్నాయి. సంజయ్ బజ్జీ మిర్చి తింటూ హారిక వైపు చూస్తూ కస్సున కొరికి తింటున్నాడు. అది చూసి హారికకి ఎక్కడా లేని కోపం వస్తోంది. కానీ సంజయ్ని ఏమీ చెయ్యలేక ఐశ్వర్యతో, ఏయ్ వాడిని చూడవే, మిస్టర్ రోమియో ఎలా తింటున్నాడో, 10 years తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైం ఫుడ్ తింటున్నట్లు కొంచెం మొహం వికారంగా పెట్టి అంది హారిక. ఐశ్వర్య సంజయ్ తినడాన్ని అబ్జర్వ్ చేసి వెంటనే మొబైల్ నుంచి సంజయ్కి మెసేజ్ చేసింది. ఒరేయ్, ఏంట్రా తినడం, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయి, చిన్ని నీ మీద పిచ్చి పిచ్చి కమెంట్స్ చేస్తోంది. మెసేజ్ చూశాడు సంజయ్. సంజయ్ ఆ మెసేజ్ చూసి చిన్న నవ్వు నవ్వి గులాబ్ జామ్ సూప్లో వేలు పెట్టి తిప్పి శబ్దం వచ్చేలాగా రొట్టెలు వేస్తూ తింటున్నాడు. సంజయ్ వైపు చూస్తున్న హారిక వాంతి వస్తున్నట్టు వికారంగా ఫేస్ పెట్టి, బాబోయ్ వీడు తింటుంటే చూడలేకపోతున్నాను, ఆ ఫింగర్ కూడా తినేసేటట్లున్నాడే, తింటుంటే ఆ శబ్దం ఏంటే బాబు, చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ అంటోంది హారిక ఐశ్వర్యతో. ఒరేయ్ సంజుగా, ఓవర్ చేస్తున్నావు, ఎందుకురా కావాలని చిట్టిని ఇరిటేట్ చేస్తున్నావు? మరొకసారి మెసేజ్ చేసింది ఐశ్వర్య. ఒరేయ్ సంజు, మెసేజ్కి రిప్లై ఇవ్వలేదనుకో, నీ కృష్ణ పరమాత్మ లీలలు అన్నీ చిట్టితో చెప్పేస్తాను అంది ఐశ్వర్య. అసలు నువ్వెవరు? ఈ పెళ్ళయ్యేంత వరకు నేను నీ చెల్లెల్ని కాదు, చిట్టికి ఫ్రెండ్ని అని చెప్పావు కదా. సంజయ్ రిప్లై ఇచ్చాడు. ఒరేయ్ సంజు, సారీరా, ఇప్పుడేంటి నీ సిస్టర్ అని చిట్టితో చెప్పనా? చెప్పు మెసేజ్ చేసింది ఐశ్వర్య. అసలే మిస్ మిసైల్కి ముక్కు మీద కోపం, నువ్వు చెప్తే మనమిద్దరం కలిసి తనని ఏడిపిస్తున్నామని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గొడవ చేస్తుంది. రిప్లై ఇచ్చాడు సంజయ్. అదే పనిగా ఫోన్లో టైపింగ్ చేస్తున్న ఐశ్వర్యాని చూసి హారిక, ఏ ఐషు, డిన్నర్ చేయకుండా ఫోన్ చూస్తున్నావేంటి? తర్వాత మాట్లాడొచ్చులే, ముందు డిన్నర్ చేయి. హారిక చేతిలో ఫోన్ తీసుకుంది హారిక. హారిక ఫోన్ తీసుకోవడం చూసి సంజయ్కి ఒక్కసారిగా పొలమారింది. అందరూ భోజనం చేస్తున్నారు. హారిక ఐశ్వర్య మాత్రమే ఇంకా భోజనానికి కూర్చోలేదు. సంజయ్ హారిక వైపు చూస్తూ మరింత దగ్గు వస్తున్నట్లు బాగా యాక్ట్ చేస్తూ, ప్లీజ్ చిట్టి కొంచెం వాటర్ ఇవ్వవా అన్నాడు. ఓకే అంటూ ఫోన్ పక్కన పెట్టి వాటర్ తీసుకుని సంజయ్కి ఇచ్చింది హారిక. ఐశ్వర్య ఫాస్ట్గా ఫోన్ తీసుకుని అక్కడి నుంచి దూరంగా వెళ్ళి, జస్ట్ మిస్, ఇప్పుడు చిట్టి కనుక చూసి ఉంటే నిజంగానే పెద్ద గొడవ చేసేదిరా మెసేజ్ చేసింది సంజయ్కి ఐశ్వర్య.
అయినా నాకెందుకురా టెన్షన్ మధ్యలో? నీ వల్లే అంతా. నువ్వు సరిగ్గా ఫుడ్ తింటే నేను అసలు నీకు మెసేజ్ చేసేదాన్ని కాదు. తన ఫోన్కి నోటిఫికేషన్స్ వస్తూ ఉండడంతో వాట్సాప్ ఓపెన్ చేసి చూశాడు సంజయ్. ఐశ్వర్య టెన్షన్ని అర్థం చేసుకుని, ఏయ్ ఐషు, ఇక్కడ ఎంతమంది భోజనం చేస్తున్నారు చెప్పు? చాలామంది ఉన్నారు. కానీ ఈ మిసైల్ నన్ను మాత్రమే ఎందుకు ప్రత్యేకించి చూస్తోంది? తనకి నా మీద ఏ ఇంట్రెస్ట్ లేకపోతే నేను ఎలా తిన్నా నన్ను పట్టించుకోకూడదు కదా. రిప్లై ఇచ్చాడు సంజయ్. ఓరేయ్, నువ్వు అంత పెద్దగా శబ్దం చేసి తింటే చిట్టి మాత్రమే కాదురా, అందరూ నిన్నే చూస్తున్నారు. నువ్వు చిట్టిని చూస్తున్నావు, అందుకనే నీకు తెలియట్లేదు మెసేజ్ చేసింది ఐశ్వర్య. ఇలా ఏదో ఒక కోతి పని చేస్తేనే కదా అది నా గురించి మాట్లాడుతుంది, ఆలోచిస్తుంది. డీసెంట్గా ఉండే అబ్బాయిల్ని ఎవరిష్టపడతారు? అసలు పట్టించుకోరే. అమ్మాయిలకి నాలా ఉంటేనే ఇష్టం. కావాలంటే మన ప్రతాప్ గాడిని చూడు, వాడు హ్యాండ్సమ్గా ఉంటాడు, డీసెంట్గా ఉంటాడు, కానీ ఒక్క అమ్మాయి కూడా పట్టించుకోదు. అంతెందుకు, మనం ఈరోజు నది దగ్గరికి వెళ్ళాం కదా, ఒక్క అమ్మాయి అయినా చూసిందా వాడిని? పోనీ వాడు ఏ అమ్మాయినైనా చూశాడా? అట్లీస్ట్ వాడు చూసినా చూడకపోయినా చూసే నాకైనా హెల్ప్ చేయడు. నేనెవరితో మాట్లాడుతున్నానో కూడా అబ్జర్వ్ చేయడు. ఇలా ఏదో ఒక కోతి పని చేస్తేనే కదా అమ్మాయిలకు నచ్చుతుంది. మెసేజ్ చేశాడు సంజయ్. ఒరే సంజుగా, నీకు చిట్టి కరెక్ట్ నేమ్ పెట్టిందిరా, మిస్టర్ రోమియో. పర్ఫెక్ట్గా సూట్ అయిందిరా నీకు. మెసేజ్కి రిప్లై ఇచ్చింది ఐశ్వర్య. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్ ఐషు. అయినా హారికాని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వు ఎంకరేజ్ చేయకపోయినా పర్వాలేదే, డిస్కరేజ్ మాత్రం చెయ్యకు ప్లీజ్. రిప్లై ఇచ్చాడు సంజయ్. ఒరే సంజు, ఇప్పటి వరకు నువ్వు చాలామంది అమ్మాయిల చుట్టూ తిరిగావు, కానీ ఎవరిని సీరియస్గా తీసుకోలేదు. చిట్టి కూడా అంతేనా? ఐషు, ఇంతకుముందు నేను చాలామంది అమ్మాయిలని చూశాను, కానీ చిట్టితో నేను మాట్లాడుతున్నప్పుడు కలిగే ఫీలింగ్ నాకు ఏ అమ్మాయి దగ్గర రాలేదు. చిట్టి నా లైఫ్లో అందరిలా కాదు ఐషు. మెసేజ్కి రిప్లై ఇచ్చాడు సంజయ్. ఐషు, ఐషు రా డిన్నర్కి పిలుస్తోంది హారిక. ఒరేయ్, చిట్టి పిలుస్తోంది, నేను వెళ్తున్నాను, తర్వాత మాట్లాడుకుందాం, బాయ్ అంటూ ఫోన్ తన పౌచ్లో పెట్టేసుకుంది ఐశ్వర్య. డిన్నర్ పూర్తి చేసి ఎవరి రూముల్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. హారికకి నిద్ర రాక జయదేవ్ కోసం వెతుకుతూ పెళ్లి పందిరి అంతా తిరుగుతోంది. జయదేవ్ ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు హారికకి. హారికని చూడంగానే జయదేవ్ ఫోన్ కట్ చేసి, కమాన్ చిట్టి, నిద్ర రాలేదా బంగారు అన్నాడు. అవును డాడీ, కొత్త ప్లేస్ కావడం వల్ల నాకు నిద్ర రావట్లేదు. మీరేం చేస్తున్నారు? ఇంత రాత్రైనా నిద్రపోకపోతే ఎలా డాడీ? నువ్వు కూడా నిద్రపోలేదేంటమ్మా, హెల్త్ పాడైపోతుంది, పద నిద్రపోదువు గాని అంటూ చిట్టి భుజాల మీద చేతులు వేసి తన రూంలోకి తీసుకువెళ్ళాడు జయదేవ్. అబ్బా డాడీ, గుడి ఎంత బాగుందో, మీరు కూడా వచ్చి ఉంటే బాగుండేది. అబ్బా, అక్కడ ఈవినింగ్ సన్సెట్ సూపర్ ఉంది డాడీ, భలే ఎంజాయ్ చేశాము ఈరోజు మేమంతా కబుర్లు చెప్తోంది చిట్టి. నది దగ్గర వాళ్ళని ఫాలో అవుతూ వచ్చిన రౌడీల గురించి చెబుదామని గుర్తుకు వచ్చి కూడా, బాబోయ్ ఈ విషయం అస్సలు డాడీకి చెప్పకూడదు, చెప్తే నన్ను ఇక్కడ ఒక్క సెకండ్ కూడా ఉంచరు, డైరెక్ట్గా ఇంటికి తీసుకువెళ్ళిపోతారు. అయినా ఇప్పుడేమీ ప్రాబ్లం లేదు కదా అని అనుకుని సైలెంట్గా ఉండిపోయింది హారిక. డాడీ, మీకోసం నేను షాపింగ్ కూడా చేశాను అంటూ నది దగ్గర క్లాస్ స్టోర్స్లో కొన్న డ్రెస్సు తీసి జయదేవ్కి చూపించింది చిట్టి. వావ్, బాగుందిరా, అయినా నాకెందుకురా? వేసుకోండి డాడీ, పీస్ఫుల్గా హాయిగా అనిపిస్తున్నాయి, ఇలాంటి నైట్ డ్రెస్లో కంఫర్టబుల్గా ఉంటుంది. నువ్వు నా గురించి బాగా ఆలోచిస్తావు చిట్టి, నువ్వు నా బంగారు తల్లివి అంటూ చిట్టి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు జయదేవ్. మీరు నా బంగారు డాడ్ అంటూ హగ్ చేసుకుంది హారిక. అయినా చిట్టి మీతో పాటు సెక్యూరిటీ గార్డ్స్ని కూడా తీసుకువెళ్తే బాగుండేది కదా అన్నాడు జయదేవ్. అబ్బా డాడీ, మళ్ళీ మొదలుపెట్టారా? నేనొక్కదాన్నే కాదు కదా, నాతో పాటు ఒక 10 మందికి పైగానే ఉన్నాము, బొంగుమూతి పెట్టుకుని కూర్చుంది హారిక. ఓకేరా బంగారు, సెక్యూరిటీ లేదు కదా, ఇంకెందుకు అలా పెడతావు మొహం, నవ్వరా చిట్టి అన్నాడు జయదేవ్. డాడ్,
ఈ 2 రోజులు అన్నా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి డాడ్. ఎప్పుడూ 24 అవర్స్ నా చుట్టూ సెక్యూరిటీ ఉండడం నాకు ఇష్టం లేదు. సర్లేరా, నేను ఎక్కువ ఫోర్స్ చేయను. మనం పెళ్ళయ్యేంత వరకు ఇక్కడ ఉండకపోవచ్చురా. హాస్పిటల్లో తాతగారికి సీరియస్గా ఉందని ఇందాక డాక్టర్ కాల్ చేశారు. అయ్యో డాడ్, అవునా? ఇప్పుడు తాతగారికి ఎలా ఉంది? అయినా ఇలా మధ్యలో ఎలా వెళ్ళిపోతాము? శ్రావణి వాళ్ళ ఫాదర్ రమేష్ అంకుల్ మీ ఫ్రెండ్ కదా, మనం ఇలా మధ్యలో వెళ్ళిపోతే ఫీల్ అవుతారేమో అంది హారిక. అదే ఆలోచిస్తున్నాను చిట్టి. ఖచ్చితంగా నేనైతే వెళ్ళాలి. నేను ఇక్కడ వదిలి వెళ్ళాలంటే నాకెంతో భయంగా ఉంది అన్నాడు జయదేవ్. కమాన్ డాడ్, నేనేమైనా చిన్నపిల్లనా? మరేం పర్వాలేదు. నేను ఇందాకే చూశాను, నాగేంద్ర అన్నయ్య వచ్చాడు కదా. అన్నయ్య నాకు తోడుగా ఉంటాడులే, మీరు వెళ్ళిరండి అంది హారిక. అదే కదమ్మా నా భయం. వాళ్ళు ఉన్నారనే నేను ఇంతలాగా ఆలోచిస్తున్నాను మనసులో అనుకుంటున్నాడు జయదేవ్. డాడ్, ఏంటి అలా ఉండిపోయారు? ఏం ఆలోచిస్తున్నారు అడిగింది హారిక. ఏమీ లేదురా చిట్టి. రేపు ఎర్లీ మార్నింగ్ మీ తాతగారి పరిస్థితిని బట్టి నేను వెళ్తాను. రమేష్కి కూడా ఇన్ఫామ్ చేస్తాను. నువ్వు మాత్రం సెక్యూరిటీ లేకుండా అస్సలు ఎక్కడికి వెళ్ళకు. హాస్పిటల్లో తాతగారి పరిస్థితి ఏమాత్రం బాగున్నా వెంటనే నేను తిరిగి వచ్చేస్తాను మరీ చెప్పాడు జయదేవ్. ఓకే డాడీ, ఓకే, డోంట్ వరీ అంటూ సంజయ్ భుజాల మీద తలవాల్చి నిద్రపోయింది హారిక. హారిక తల నిమురుతూ సంజయ్ కూడా నిద్రపోయాడు. జయదేవ్ మామగారు అయిన పురుషోత్తం గారికి చాలా సీరియస్గా ఉందని తెలిసి జయదేవ్ హుటాహుటిన హాస్పిటల్కి బయలుదేరితే ఒంటరిగా ఉన్న హారిక జయదేవ్ మాట విని కుదురుగా ఉంటుందా? సెక్యూరిటీ లేకుండా బయటికి వెళ్తుందా? అసలు ఏం జరుగుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.